ఓషన్ ఆఫ్ లాకు స్వాగతం. ఒక ప్రభుత్వం పైకి చూస్తే అంతా చట్టబద్ధంగానే కనిపిస్తోంది అనుకుందాం. కాని తెర వెనుక తను చెయ్యకూడని పనిని, తన అధికార పరిధిలో లేని పనిని రహస్యంగా చేస్తే ఏం జరుగుతుంది? ఆ పరిస్థితిని మన రాజ్యాంగం ఎలా ఎదుర్కొంటుంది? ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఉన్న ఒక అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. దాని పేరే డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్. ఇది కేవలం న్యాయ విద్యార్థులకే కాదు, మన రాజ్యాంగ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుని ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన అంశం. పదండి, ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్దాం. మన విశ్లేషణను సరిగ్గా ఈ ప్రశ్నతోనే మొదలుపెడతాం. అంటే, ఒక చట్టం రూపం ఒకటి, దాని అసలు ఉద్దేశం మరొకటి అయితే పరిస్థితేంటి? ఒక శాసనసభ తన అధికార పరిధిని దాటి ఒక మారువేషంలో చట్టాన్ని మన ముందుకు తీసుకొస్తే మన రాజ్యాంగం దాన్ని ఎలా అడ్డుకుంటుంది? సరిగ్గా ఇక్కడే, ఈ ప్రశ్నకు సమాధానంగానే మన డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ రంగప్రవేశం చేస్తుంది. ఈ లాటిన్ సూక్తిలోనే ఈ సిద్ధాంతం యొక్క ఆత్మ, దాని మొత్తం సారాంశం దాగి ఉంది. క్వాండో అలిక్విడ్ ప్రోహిబిటూర్ ఎక్స్ డిరెక్టో ప్రోహిబిటూర్ అట్ పెర్ ఆబ్లిక్వం. దీనికి సింపుల్గా అర్థమేంటంటే, ఏదైతే మీరు నేరుగా చెయ్యలేరో దాన్ని ఇంకో మార్గంలో, అంటే ఇంకో దారిలో పరోక్షంగా కూడా చెయ్యకూడదు. ఇదే మన మొత్తం విశ్లేషణకు మూలస్తంభం లాంటిదన్నమాట. శాసనసభలు తమ అధికారాలను ఇంకో దారుల్లో ఉపయోగించకుండా ఈ సూత్రం ఒక బలమైన అడ్డుకట్ట వేస్తోంది. ఈరోజు మన ప్రయాణంలో మనం ఏ అంశాలు చూడబోతున్నామంటే, ముందుగా ఈ మారువేషపు చట్టం అంటే అసలేంటో చూద్దాం. ఆ తర్వాత అది రాజ్యాంగపరంగా ఎందుకు ప్రమాదకరమో తెలుసుకుందాం. తర్వాత మన రాజ్యాంగంలో అధికార విభజన ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుని న్యాయస్థానాలు ఈ మారువేషాన్ని ఎలా పసిగడతాయో పరిశీలిస్తాం. దీనికి సంబంధించి ఒక చాలా కీలకమైన కేసును విశ్లేషించి చివరిగా ఈ సిద్ధాంతం మన ప్రజాస్వామ్యానికి ఎందుకింత ముఖ్యమో చర్చిద్దాం. సరే, మన మొదటి అంశం, ఈ కలరబుల్ లెజిస్లేషన్ అనే పదంలో వర్ణనీయం లేదా కలరబుల్ అంటే అసలు అర్థమేమిటి? ఇది కేవలం రంగుకు సంబంధించిన విషయమా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? చూద్దాం. ఇక్కడ కలరబుల్ అంటే రంగు పులిమినది అని అర్థం చేసుకోవాలి. అంటే అసలు స్వరూపాన్ని దాచిపెట్టి పైకి మరొక రూపంలో కనిపించడం. ఒక్కసారి ఆలోచించండి. ఒక రాష్ట్ర శాసనసభ వ్యవసాయం మీద ఒక చట్టం చేస్తున్నట్లు నటిస్తూ నిజానికి అది తన పరిధిలో లేని బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపే నిబంధనలను అందులో తెలివిగా పెడితే ఆ చట్టం పైకి చూస్తే వ్యవసాయ చట్టంలానే కనిపిస్తుంది. కాని దాని అసలు రంగు, దాని అసలు ఉద్దేశం వేరు. సరిగ్గా ఇదే వర్ణనీయ శాసనం అంటే అధికారం లేని పనిని ఉన్నట్లు నటించి చేయడం. దీని తీవ్రతను అర్థం చేసుకోవాలంటే న్యాయ పరిభాషలో దీనిని ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాడ్ అంటే చెడు ఉద్దేశాలు లేదా దురుద్దేశం అని కాదు. శాసనసభ ఉద్దేశం మంచిదైనా చెడ్డదైనా అది ఇక్కడ పట్టింపు లేని విషయం. అసలు సమస్య ఒక్కటే, వారు రాజ్యాంగం గీసిన లక్ష్మణరేఖను దాటారా లేదా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. మరి ఈ శాసనసభలు ఈ లక్ష్మణరేఖను ఎందుకు దాటకూడదు? అసలు ఈ అధికార పరిధులు, ఈ హద్దులు ఎక్కడ్నించొచ్చాయి? దీనికి సమాధానం మన రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోనే, అంటే మన సమాఖ్య వ్యవస్థలోనే ఉంది. మనది ఒక సమాఖ్య వ్యవస్థ. అంటే అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాలేదు. చట్టాలు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య చాలా స్పష్టంగా విభజించారు. ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ అయినా మితిమీరిన శక్తివంతంగా మారకుండా నిరోధించడానికి, అధికార సమతుల్యతను కాపాడటానికి ఈ విభజన చాలా చాలా కీలకం. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థకొక రక్షణ కవచం లాంటిది. ఈ అధికార విభజనను మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 మరియు 7వ షెడ్యూల్ చాలా స్పష్టంగా నిర్దేశిస్తాయి. దీన్ని మనం శాసనసభలకు ఒక రూల్ బుక్ లాంటిది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఆ రూల్ బుక్లోని 3 కీలకమైన జాబితాలను చూద్దాం. ఎవరు ఏ చట్టాలు చెయ్యాలో నిర్ణయించేది ఈ జాబితాలు. ఈ పట్టిక చూస్తే మనకు అధికార విభజన ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది. చూడండి, మొదటిది యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ లాంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలు ఇందులో ఉంటాయి. వీటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఇక రెండవది స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా. పోలీస్, ప్రజారోగ్యం, వ్యవసాయం వంటి స్థానిక అంశాలు ఇందులో ఉంటాయి.
వీటిపై రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేస్తాయి. ఇక మూడవది కాంక్రెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా. క్రిమినల్ చట్టం, వివాహం వంటి అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయొచ్చు. అయితే ఇక్కడే ఒక్క ముఖ్యమైన రూలుంది. ఒకవేళ ఒకే అంశంపై ఇద్దరూ చేసిన చట్టాల మధ్య వైరుధ్యం వస్తే కేంద్ర చట్టానిదే పైచేయి అవుతుంది. ఈ నిర్మాణం మన సమాఖ్య వ్యవస్థకు గుండెలాంటిది. ఈ అధికారాల పంపకానికి ఆధునిక కాలంలో జీఎస్టీ ఒక అద్భుతమైన ఉదాహరణ. పన్నుల వ్యవస్థను సులభతరం చేయడానికి రాజ్యాంగాన్ని సవరించి ఆర్టికల్ 246A చేర్చారు. దీని ద్వారా గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే జీఎస్టీపై చట్టాలు చేసే అధికారాన్ని కేంద్రం మరియు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఇది మన సమాఖ్య స్ఫూర్తికి ఒక చక్కటి నిదర్శనమన్నమాట. సరే, అంతా బాగానే ఉంది. కానీ ఒక చట్టం నిజంగా వర్ణనీయమైనదా కాదా అని న్యాయస్థానాలు ఎలా నిర్ణయిస్తాయి? వారు కేవలం చట్టం యొక్క పైపై రూపాన్ని చూసి మోసపోతారా, లేక దాని లోపలికి వెళ్ళి దాని సారాన్ని, దాని నిజమైన ప్రభావాన్ని పరిశీలిస్తారా? చూద్దాం. ఇక్కడ న్యాయస్థానాలు చాలా సూక్ష్మమైన తేడాను పాటిస్తాయి. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్ అనేది ఒక చట్టం యొక్క నిజమైన స్వభావాన్ని చూస్తుంది. అంటే ఈ చట్టం అసలు దేని గురించి అని ప్రశ్నిస్తుంది. కానీ మన డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ ఒక అడుగు వెనక్కి వేసి అసలు ఈ చట్టాన్ని చేసే అధికారం, అర్హత మీకు ఉందా అని శాసనసభ యొక్క అర్హతని ప్రశ్నిస్తుంది. ఉద్దేశం మంచిదైనా, చట్టం గొప్పగా కనిపించినా అది చేసే అధికారం లేకపోతే అది చెల్లదు. ఇక్కడ శాసనసభ తన హద్దులు దాటిందా లేదా అన్నదే అత్యంత ముఖ్యమైన విషయం. అయితే ఇంత శక్తివంతమైన ఈ సిద్ధాంతానికి కూడా కొన్ని పరిమితులున్నాయి. మొదటిది, ఇది ప్రభుత్వ శాఖలు జారీ చేసే నిబంధనల లాంటి సబార్డినేట్ లెజిస్లేషన్కు వర్తించదు. కేవలం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలకే వర్తిస్తుంది. రెండవది, న్యాయస్థానాలు శాసనసభ ఉద్దేశాలను పట్టించుకోవు. వారి ఉద్దేశం మంచిదా చెడ్డదా అని చూడవు. వారికి అధికారం ఉందా లేదా అని మాత్రమే చూస్తాయి. ఇక చివరిగా, ఒక అంశంపై శాసనసభకు పూర్తి, అపరిమితమైన అధికారం ఉన్నప్పుడు వారు దానిని ఎలా ఉపయోగించినా ఈ సిద్ధాంతం వర్తించదు. ఇప్పటిదాకా మనం సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. దీన్ని కేవలం థియరీగా కాకుండా ఆచరణలో అర్థం చేసుకోవడానికి ఒక చారిత్రాత్మక కేసును పరిశీలిద్దాం. భారత సుప్రీంకోర్టు ఈ సిద్ధాంతం యొక్క శక్తిని ఎలా ఉపయోగించిందో ఈ కేసు మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఆ కేసే స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ కామేశ్వర్ సింగ్, 1952 నాటి కేసు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశవ్యాప్తంగా భూ సంస్కరణలు జరుగుతున్న సమయమది. బీహార్ ప్రభుత్వం కూడా జమీందారీ వ్యవస్థను రద్దు చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. పైకి చూడ్డానికి ఇదొక గొప్ప అభ్యుదయ చట్టంలానే కనిపించింది. కానీ దానిలోని ఒక నిబంధనలో ఒక పెద్ద మర్మం దాగి ఉంది. సో ఇక్కడేం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. లక్ష్యం జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం. ఇది వారి అధికార పరిధిలో ఉన్న పనే. కానీ అసలు సమస్య నష్టపరిహారంతో వచ్చింది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తిని తీసుకుంటే దానికి సరైన నష్టపరిహారం ఇవ్వాలి. ఇక్కడే వారు ఒక మారువేషం వేశారు. నష్టపరిహారం ఇస్తున్నట్లు చట్టంలో చూపించారు. కాని దాన్ని లెక్కించే పద్ధతి ఎలా ఉందంటే, చివరికి జమీందార్లకు దక్కేది దాదాపు 0. అంటే పేరుకే పరిహారం, చేతికొచ్చేది ఏమీ లేదు. ఇది నష్టపరిహారం ఇచ్చినట్లు నటించడమే తప్ప ఇవ్వడం కాదు. సుప్రీంకోర్టు ఈ ఎత్తుగడను పసిగట్టి ఇది ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అని, రాజ్యాంగంపై మోసం అని కొట్టివేసింది. జస్టిస్ బీకే ముఖర్జీ చెప్పిన ఈ మాటలు చూడండి. మీరు నేరుగా చెయ్యలేనిదాన్ని పరోక్షంగా కూడా చెయ్యలేరు అనే సూక్తిపైనే ఈ వర్ణనీయ శాసన సిద్ధాంతం మొత్తం ఆధారపడి ఉంది. బీహార్ ప్రభుత్వం నేరుగా నష్టపరిహారం ఎగ్గొట్టలేదు, కాని పరోక్షంగా అదే పనిచేసింది. న్యాయస్థానం ఆ మారువేషాన్ని తొలగించి దాని వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టింది. ఈ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత కేవలం ఆ ఒక్క కేసుకు పరిమితం కాలేదు. ఉదాహరణకు ఎంఆర్ బాలాజీ కేసులో మైసూరు ప్రభుత్వం 68% రిజర్వేషన్లు కల్పించినప్పుడు అది సమానత్వ హక్కును పరోక్షంగా ఉల్లంఘిస్తోందని, ఆర్టికల్ 15(4) కింద ఉన్న అధికారంపై మోసమని న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు ఇటీవలి జల్లికట్టు కేసులో తమిళనాడు చేసిన చట్ట సవరణలు జంతు సంక్షేమంపై కేంద్ర చట్టాన్ని దెబ్బతీయడానికి చేసిన అప్రయత్నం కాదని, అది రాష్ట్ర పరిధిలోని సాంస్కృతిక హక్కులను కాపాడటానికేనని సుప్రీంకోర్టు సమర్థించింది. దీని బట్టి ఈ సిద్ధాంతం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో ప్రతి కేసును దాని ప్రత్యేక పరిస్థితుల్లోనే చూడాలని మనకర్థమవుతోంది. సరే,
ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత చివరిగా ఒక ప్రశ్న. అసలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సిద్ధాంతం యొక్క నిజమైన ప్రాముఖ్యత ఏమిటి? ఇది కేవలం ఒక న్యాయపరమైన నిబంధన మాత్రమేనా, లేక అంతకంటే ఎక్కువ కాపలాదారు పాత్ర పోషిస్తుంది? నిస్సందేహంగా ఈ సిద్ధాంతం మన రాజ్యాంగానికి ఒక కాపలాదారు లాంటిది. ఇది ప్రభుత్వాలు తమ అధికార పరిధిని దాటకుండా ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఆ సున్నితమైన సమతుల్యతను కాపాడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా చట్టాన్ని రూపొందించే వారికంటే రాజ్యాంగమే సర్వోన్నతమనే ప్రాథమిక సూత్రాన్ని ఇది ఎత్తిపడుతుంది. అంతిమంగా ఇవన్నీ కలిసి మన ప్రజాస్వామ్య పునాదులను మరింత బలపరుస్తాయి. మన ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. నేటి సంక్లిష్ట ప్రపంచంలో చట్టాలు కూడా చాలా క్లిష్టంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తమ అధికార పరిధిని దాటకుండా చూసుకోవడానికి పౌరులుగా మనమందరం ఎంత అప్రమత్తంగా ఉండాలి? చట్టాల రూపం మారుతున్న కొద్దీ వాటి వెనుకున్న సారాన్ని మనం గుర్తించగలమా? ఈ రాజ్యాంగపరమైన మారువేషాలను నిరోధించడంలో మనందరి పాత్రేమిటి? ఈ ప్రశ్నల గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా